జయ మార్కండేయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రూపా సదాశివ్ కుంటక. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగానికి అధ్యక్షురాలిని, అదేవిధంగా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖకు కూడా అధ్యక్షురాలిని. మన పద్మశాలి భవన్ నారాయణగూడలో 17, 18, 19 3 days హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇది 3rd సంవత్సరము. చాలా సక్సెస్ఫుల్గా 2 years కంప్లీట్ చేశాము. మంచి రెస్పాన్స్ ఉంది. ఈ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి కాబట్టి మన చేనేత కళాకారులందరికీ వాళ్ళకి ఇక్కడ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు స్టాల్స్ ఇవ్వడం జరిగింది. మంచి బిజినెస్ చేసుకున్నారు వాళ్ళు ఇక్కడ. కాబట్టి మళ్ళీ రావడానికి, ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మంచి కస్టమర్స్ వచ్చారు. అదేవిధంగా కస్టమర్ వీవర్స్ టు కస్టమర్ అనే మంచి కాన్సెప్ట్ తోటి మేము తీసుకొచ్చిన దానికి వీవర్స్ ప్రైజెస్కి వాళ్ళు ఇక్కడ సేల్ చేయడం జరిగింది. కాబట్టి మంచి సేల్స్ ఉంటాయి, అదేవిధంగా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కొంచెం స్టాక్ని కొంచెం డిస్కౌంట్లో కూడా పెట్టడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా. మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా షోలాపూర్, ధర్మవరం అని చెప్పి ఇంకా రకరకాల ఇల్కలని వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఇంట్రొడ్యూస్ చేశాము ఈసారి. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకొని మంచి బిజినెస్ మన వీవర్స్కి ఇవ్వండి. చేనేతని ఆదుకోండి, చేనేత వస్త్రాలు ధరించండి. థ్యాంక్ యూ. ఈ చేనేత ఎక్స్పోలో 45+ స్టాల్స్ ఉంటాయి. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్ర నుండి మన చీరాల, వెంకటగిరి, నారాయణపేట, గొల్లబామ శారీస్ ఇవన్నీ ఎప్పటికీ ఉన్నాయి. ఇవి ఉంటాయి. వీటితో పాటు లెనిన్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇల్కల్ అని చెప్పి కర్ణాటక వైపు, అదేవిధంగా షోలాపూర్ నుంచి చద్దర్లును. దీనికి తోడుగా మనం హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్, హ్యాండ్మేడ్ థింగ్స్, ఇట్లాంటి వస్తువులు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీలు, రెడీమేడ్ దుస్తులు కూడా హ్యాండ్లూమ్ అన్నీ అంటే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఏజెస్ వారికి కూడా ఇక్కడ సరిపడా వస్త్రాలు, జెంట్స్, లేడీస్ కూడా అందరికీ, చిన్నపిల్లలకి అందరికీ సరిపడా వస్త్రాలు మంచి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి మీకు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వచ్చి కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో గుంటుక రూపా సదాశివ్ గారి నేతృత్వంలో వారి మహిళా టీంతో దిగ్విజయంగా 3వసారి చేనేత ఎక్స్పోని నారాయణగూడ భవన్ నందు, సికింద్రాబాద్ నారాయణగూడ భవన్ నందు నిర్వహించడం జరుగుతున్నది. హైదరాబాద్ నారాయణగూడ భవన్ నందు నిర్వహించడం జరుగుతున్నది. గత 2 సంవత్సరాలుగా మరి వ్యూవర్స్ టు కస్టమర్ అనే దిశగా మరి ఆ మహిళా విభాగం తీసుకున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దిగ్విజయంగా మొదటి సంవత్సరము 1.5 కోటి బిజినెస్ చేయడం జరిగింది. 2వ సంవత్సరం కూడా 2 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. ఈ సంవత్సరం 3 కోట్లు మరి టార్గెట్గా పెట్టుకొని మరి వారు ముందుకు వెళ్తున్నారు. వ్యూవర్స్ ఎంతో కష్టపడి వారు నిర్మించినటువంటి కళాఖండాలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యూవర్స్ ఏదైతే వారు తయారు చేసిన రేటుకే అమ్మేటటువంటి ప్రతిపాదిక మీద ఈ నారాయణగూడ భవన్ నందు ఏర్పాటు చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్లో మరి ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి 33 జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు వారి జిల్లాలలో కూడా ఈ యొక్క కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేసి మరి మన చేనేత వృత్తిని, చేనేత కళాకారుల్ని మరి ఆదుకునే విధంగా ఈ ఎగ్జిబిషన్కు వచ్చి వారి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవలసిందిగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 2 రాష్ట్రాలను కూడా, ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ మరియు పద్మశాలి కుల బాంధవులందరినీ కూడా వేడుకుంటున్నాం. ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మన ముఖ్య అతిథులుగా గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గుండు సుధారాణి గారు, మరి ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, ముఖ్యమైన నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. మరి ఇలాంటి మన చేనేతకు చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి మనం అందరం కూడా ఒక పట్టుదలగా, దీక్షగా అందరం హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తరఫున మేమందరినీ వేడుకుంటున్నాం. జై మార్కండేయ, జై చేనేత. గ్రేట్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు కొరాని శారద గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై మార్కండేయ, జై చేనేత.
ఈరోజు ఇక్కడ జరిగే సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ వరకు మా సందేశం చేరాలనే మేము ఈ విషయం తెలుపుతున్నాము. ఈ మంత్ జూలై 17th, 18th అండ్ 19th డేట్స్లో జరిగే వస్త్ర ప్రదర్శనశాలకి మన రాజ్మహల్ నారాయణగూడలో ఉన్న రాజ్మహల్ నారాయణగూడ పద్మశాలి భవన్కి మీరందరూ విచ్చేసి నేత కళాకారులని ప్రోత్సహించండి. మన వారసత్వ సంపదను మనం కొనసాగించాలంటే మీ ప్రోత్సాహమే ముఖ్యము. ఇక్కడ డైరెక్ట్ నేత కళాకారులు మన కొనుగోలుదారుకు మధ్యలో ఎవరు వ్యక్తులు లేకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి అందరూ సంతోషంగా షాపింగ్ చేసుకోవచ్చు, వస్త్రాలను కొనుగోలు చేసుకోవచ్చు. మీరిచ్చే సపోర్టు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. 2 years ఎన్నో ఏళ్ళ తర్వాత ఇక్కడ జరిగే ఈ వస్త్ర ప్రదర్శనశాలకు పూనుకొని తెలంగాణ ప్రాంత అధ్యక్షురాలు మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి గుంటక రూపా సదాశివ్ మరియు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలు ఈ 2 విభాగాలను అధ్యక్షురాలు అయినందుకు ముందుకు పూనుకొని వీళ్ళు అందరి సహాయ సహకారాలతోని తన ఇంట్రెస్ట్ తోని ముందుకొచ్చి ఈ వస్త్ర ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తుంది. 2 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మంచి కొనుగోలుదారులు వచ్చినారు. మళ్ళీ వీళ్ళకు కూడా నేత కళాకారులకు కూడా చాలా మంచి బిజినెస్ జరిగింది. అదే విధంగా ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాము. జై మహిళా శక్తి. నేను శారదా ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలిని. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు పద్మశాలి భవన్ రాజ్మల్లా పద్మశాలి భవన్లో మూడోసారి థర్డ్ ఇయర్ చేనేత ఎగ్జిబిషన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు 2 సంవత్సరాలు దిగ్విజయంగా ముగిసింది. ఇప్పుడు ఈ సంవత్సరం మహారాష్ట్ర, కర్ణాటక ఇక్కడ నుంచి కూడా హ్యాండ్లూమ్ చేతివృత్తుల వారు చాలామంది ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మనం అందరం పద్మశాలిలే కాకుండా మనం వేరే కులాల వాళ్ళు వేరే కస్టమర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మనం కూడా మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక సదాశివ గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలు శారదా ప్రభాకర్ గారికి, మిగతా ఇది మొత్తం ఈ మహిళా టీంలకు అందరికీ మనమందరం ప్రోత్సహించుకుంటూ ఈ చేనేత కార్మికులని మనం చేయూతనిచ్చుకుంటా వాళ్ళకి ఏంటంటే మన బిజినెస్ కూడా పెంచితే ఒకటే తాను ఉంటుంది కాబట్టి దాన్ని మనం అత్యధికంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి. మనం కూడా వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ నుంచి మా హైదరాబాద్ నుంచి కూడా ప్రతి డివిజన్లోకి వెళ్ళి ప్రతి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి అందరికీ మేము కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మేము వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మేము వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పుకుంటూ ముగిస్తాం. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ గుర్రం శ్రవణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం శ్రవణ్ నేత. దేశానికి రైతన్న ఎంత ఇంపార్టెంటో నేతన్న అంతే ఇంపార్టెంట్ అనుకుంటూ ఎన్నో రోజులుగా చేయలేని కార్యక్రమాన్ని ఒక 2 సంవత్సరాల నుంచి, అంటే ఇది 3వ సంవత్సరం చేస్తున్నటువంటి తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపా మేడం గారికి, అదేవిధంగా శారదా మేడం గారికి, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సౌజన్యంతో చేస్తుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఎందుకంటే నేతన్న పని లేక చాలా ప్రాబ్లం చేసుకుంటూ అంతరించిపోతున్నటువంటి నేతన్నని సెలెక్టెడ్గా స్టాల్స్ 2 years నుంచి కంటిన్యూగా పెట్టుకుంటూ బ్రహ్మాండమైన వ్యాపారం ఇచ్చుకుంటూ దేశవ్యాప్తంగా అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి, పక్క రాష్ట్రాల నుంచి కూడా సెలెక్టెడ్ స్టాల్స్ ఈసారి పెట్టుకుంటూ మంచి వ్యాపారం గతంలో ఇచ్చారు, ఈసారి కూడా మంచి వ్యాపారం ఇస్తారు అనుకొని ఆశిస్తూ అందరూ రండి. మంచి వస్త్రాలు దొరుకుతాయి మన దగ్గర. సంతోషంగా మంచి షాపింగ్ చేసి వెళ్ళండి. ధన్యవాదాలు.